వెల్కమ్ టు అవినావ్ భారత్. నేను శివరామకృష్ణ. అంబటి రాంబాబు అరెస్ట్ విషయంలో సానుభూతి తెలియజేయడం కోసం విశాఖ నుంచి నాయకులు, వైసీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో రేపైతే ర్యాలీగా వెళ్ళి ఆ కుటుంబానికి పరామర్శించి ధైర్యం చెప్పే విషయమై వీళ్ళంతా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. అయితే నేపథ్యంలో అనవసరం రాద్ధాంతం చేస్తున్న టీడీపీ అంబటి రాంబాబుని అనవసరంగా అరెస్ట్ చేశారు. లేనిపోయిన రాద్ధాంతం చేసి రాజకీయం చేస్తున్నారు. ఈ రాజకీయంలో కాపులు అనే విషయాన్ని అయితే పైకి తీసుకొస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు మన గుడివాడ అమర్నాథ్. అయితే సార్ ఏంటి, ఏ విధంగా చూసుకోవచ్చు? నిజంగా ఆ ఫ్యామిలీకి నిజంగా సాంఘీభావం తెలుపడం చాలా మంచి విషయం. ఒక మంచి కార్యక్రమానికి వెళ్తున్నారు. ఏం చెప్తారు మీరు? ఒకటి, రాజకీయంగా వారు ఒక తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే వారు చేసినటువంటి తప్పు ప్రజలు గమనిస్తూ ఉన్నారు, దీన్ని డివియేట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మా పార్టీ నాయకుల మీద దాడులు చేసి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేశారు. సరే, వారు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేశారు, మా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి ఒకవేళ తప్పుండి ఉంటే వారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తే అది చట్టంకి లోబడి జరిగేటువంటి కార్యక్రమం. అది కాకుండా వారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి వారి కుటుంబ సభ్యులు ఇంట్లో ఉంటుండగా వారి మీద దాడి చేసి ఇంటికి నిప్పు పెట్టి మొత్తం కార్లు, ఇల్లు అన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి కార్యక్రమాన్ని చూసాం. సహజంగా ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మేము పబ్లిక్ లైఫ్లో ఉంటాం, వీటిలన్నిటి తట్టుకోగలం. కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద దాడి చేసినప్పుడు సహజంగా వారు కాన్ఫిడెన్స్ని కోల్పోతారు, భయభ్రాంతులకు గురవుతారు. ఇటువంటి సందర్భంలో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి కుటుంబ సభ్యులను వెళ్ళి పరామర్శించి వారికి కూడా ధైర్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు. ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నాయకత్వం కూడా వారికి తోడుగా ఉందనేటువంటి ఒక మెసేజ్ని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో రేపు చలో గుంటూరు కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరుగుతూ ఉంది. సో రేపు అందరం కూడా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని చెప్పి తిరిగి వచ్చేటువంటి కార్యక్రమం మాత్రం జరుగుతుంది. ఎక్కడ ఇందులో రాజకీయపరమైనటువంటి యాక్టివిటీ ఎక్కడ కూడా ఇందులో లేదు. కేవలం వారికి సంఘీభావం తెలియజేసి వారి ధైర్యం చెప్పడం కోసమే రేపు వెళ్దాం జరుగుతుంది. సరే, ఈ చలో గుంటూరు కార్యక్రమంలో ఎంతమంది పాల్గొంటున్నారు? ఏ నాయకులు మీతో పాటు వస్తున్నారు? మా పార్టీ మాజీ శాసనసభ్యులు కానీ లేదా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు కానీ మిగిలినటువంటి పార్టీ యాక్టివిస్టులు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దాదాపు 200 నుంచి 300 వెహికల్స్ రేపు బయలుదేరుతూ ఉన్నాయి. సో అందరం కూడా వెళ్ళి కలిసి సంఘీభావం తెలియజేసి వారి ధైర్యం చెప్పి తిరిగి వస్తాం. సార్, అంబటి రాంబాబు గారితో ములాఖాత్ ఏమైనా ఏర్పడే అవకాశం ఉందా? నెక్స్ట్ వీక్ గానే ఆయనకు 14 రోజులు రిమాండ్ ఇవ్వడం జరిగింది. మొన్న వారం 2 ములాఖాతులు ఏవైతే ఉన్నాయో పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు, తోట త్రిమూర్తులు గారు వీరందరూ కూడా వెళ్ళి కలిసి రావడం జరిగింది. నెక్స్ట్ వీక్ ఎప్పుడైతే ములాఖాతులు ఉంటాయో ములాఖాతులు వెళ్ళి కలవడం జరుగుతుంది. ఈలో బెయిల్కి కూడా అప్లై చేస్తున్నాం. సహజంగా అయితే అది 7 years లోబడి ఉన్నటువంటి సెక్షన్స్ అవన్నీ కూడా అయినా సరే రిమాండ్ ఇచ్చారు. అంటే రాజకీయ కుట్ర కావాలని చెప్పి చేసినటువంటి కార్యక్రమం అనేటువంటిది ఇందులో చాలా క్లియర్గా కనబడతా ఉంది. కేవలం ఆయన సెక్యూరిటీ కోసం అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అన్ని తప్పుడు ఇష్యూస్ అన్ని కూడా మెన్షన్ చేసి వారిని రిమాండ్కి పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. మేమైతే ఈరోజు కూడా కోర్టులో బెయిల్ పిటిషన్ మీద ఈరోజు కూడా వాదనలు ఉన్నాయి. వాళ్ళు వచ్చేస్తాం వెళ్ళండి కూడా, లేకపోతే నెక్స్ట్ వీక్ మళ్ళీ అప్లై చేయడం జరుగుతుంది. సరే, ఇది కూటమి ప్రభుత్వం లేనిపోయిన రాద్ధాంతం చేస్తున్నారు. అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్, మనం ఈ గీతం ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ అయింది. దాన్ని మర్చిపోవడం కోసం ఈ విధంగా చేస్తున్నారా, లేదంటే ఇందులో ఈ కాపు కులానికి సంబంధించి ఏమైనా రాజకీయాలు తలెత్తే? రెండు రకాలు వాళ్ళకి ఇందులో ఒకే దీంతో ఉన్నటువంటి ఇష్యూస్, ఇటు కల్తీ విషయంలో కానీ లేదా వారి కుటుంబ సంస్థ అయినటువంటి గీతంకి 5,000 కోట్ల రూపాయలు కేటాయింపులు కానీ వీటన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికి చేపట్టినటువంటి కార్యక్రమం. నేను చాలా క్లియర్గా చెప్పాం, గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తా ఉన్నా. ప్రజలు మర్చిపోనివ్వం. తెలుగుదేశం పార్టీ ఎంత డైవర్ట్ చేయించాలనేటువంటి ప్రయత్నం చేసినా దాన్ని డైవర్ట్ అవ్వనివ్వం. ఎట్టి పరిస్థితుల్లో ఇటు తిరుపతి లడ్డు విషయంలో కానీ లేదా గీతముకు సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో కానీ ప్రజల్లో మర్చిపోకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటాం, ఫైట్ చేస్తూ ఉంటాం, వారి మీద ఒత్తిడి తీసుకొస్తుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు దోపిడీ కానివ్వకుండా చూసేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాం. ఇందులో జీవీఎంసీ కౌన్సిలింగ్లో ఆమోదించారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? ఏంటి జనరల్గా వారు ఏదో లోకల్ బాడీ రెజల్యూషన్ అది, ఇంకా వారు సీసీఎల్ఏకి వెళ్ళాలి, అక్కడి నుంచి ఫైల్ పుటప్ చేయాలి, అక్కడి నుంచి రేట్ కన్ఫర్మ్ చేయాలి, తర్వాత మళ్ళీ క్యాబినెట్ డెసిషన్ తీసుకోవాలి. ఇంకా చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మా తాలూకా లీగల్ ఫైట్ అనేటువంటిది మా వైపు నుంచి చేస్తూ ఉంటాం. పొలిటికల్గా పబ్లిక్ని కూడా మోటివేట్ చేసి ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా దీని మీద రెస్పాండ్ అయ్యేటువంటి బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. సార్, ఈ పరిణామంలో మొత్తం చూసుకోవచ్చు, మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎటువంటి కామెంట్ కూడా చేయలేదు, అసలు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఏంటి అసలు ఆయన నిశ్శబ్దానికి కారణం ఏంటంటారు? అంటే మౌనం అంగీకారం అంటారు కదా. మేము ఏదైతే ఆరోపణలు చేస్తున్నాం ఆటోమేటిక్గా అంతే కదా. దానికి వారు ఏదైతే మేము ఆరోపణలు చేస్తున్నామో దాని మీద స్పందించట్లేదంటే ఆటోమేటిక్గా వారు దాన్ని అంగీకరిస్తున్నట్టే లెక్క. అయితే లేదు ఇవ్వడం కరెక్ట్ అని చెప్పాలి, లేకపోతే అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిని ఖండించట్లేదని అంటే మేము తప్పు చేస్తాం అనేటువంటిది ఒప్పుకున్నట్టే కదా. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి వారు కూడా ఎప్పటికప్పుడు స్పందించి ప్రశ్నించాలనేటువంటిది నా తాలూకా సలహా. కూటమి ప్రభుత్వం హయాంలో టార్గెట్ వెంకన్న ఇది ఎవర్ లాస్టింగ్ ఇష్యూ అంటారా?
టార్గెట్ వెంకన్న చేస్తే చంద్రబాబు నాయుడు వెంకన్న టార్గెట్ చేస్తారు. సో ఆటోమేటిక్గా ఇవన్నీ కర్మ అనేటువంటిది ఎవరిని విడిచిపెట్టదు. మనం చేసినటువంటి పాపాలకి ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు కర్మ అనేటువంటిది ఉంటుంది. దాని రుచి ఏంటో చూపిస్తుంది. డెఫినెట్గా ఆ రుచి చూడడానికి చంద్రబాబు నాయుడు వెయిట్ చేయాలి. ఇది ప్రధానంగా గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. లేనిపోయిన రాద్ధాంతం చేస్తూ కాపులు అనవసరంగా ఇష్యూలు తేయడం రాజకీయ పరంగా చేస్తున్నారు. అలాగే టార్గెట్ వెంకన్న పేరుతో ప్రధానంగా ఈ ఇష్యూని లేనిపోయిన రాద్ధాంతం అయితే చేస్తూ కూటమి ప్రభుత్వం పబ్బం గడుపుతుంది. అయితే డైవర్ట్ పాలిటిక్స్ ఏదైతే గీతం ఇష్యూస్ అయితే జరిగాయో అవన్నీ మర్చిపోవడం కోసం ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారా, లేనిపోయిన రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇది కరెక్ట్ కాదు. మేమంతా సాంఘీభావంగా ర్యాలీగా వెళ్ళి మా నాయకులంతా అమ్మటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పే పరిస్థితి అయితే మేము రేపు కార్యక్రమం అయితే చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కెమెరామెన్ రాఘవతో సూరంకృష్ణ, అవినాభారత్, విశాఖపట్నం నుంచి.